వాహనం సిద్ధంగా ఉంటుంది. ప్రధానమైన రథం కాకుండా వేరే వాహనం అన్నమాట. అదే మహాసింహం. దాని పేరే వజ్రఘోషం. అమ్మవారికి అవసరమైతే ఈ సింహవాహనం ఎక్కి ఆ తల్లి వెళ్తూ ఉంటారు. ఆ సింహం జూలుని విదిలిస్తే ఆకాశంలో కాంతులు వెదజల్లబడతాయి. ఆ సింహం నోరు తెరిచి పళ్ళు కొరుకుతున్న ధ్వనికి దిక్కులు ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ సింహానికి ఉన్న గోళ్ళని వర్ణిస్తూ 3 యోజనాల ఎత్తు ఉన్నాయంట. యోజనం అంటే 7.5 మైళ్ళు. ఆ గోళ్లతో రాక్షసులను ఎప్పుడు సంహరిద్దామా అని మహోత్సాహంగా సింహవాహనం ఉంటుంది. తన సైన్యమంతా మొత్తం పని చేస్తుందో లేదో అని పరిశీలించడానికై ఒక్కసారి కిరిచక్ర రథం మించి దిగి సింహం మీద వారాహిదేవి కూర్చొని ముందుకెళ్లి గమనిస్తుంది. అలా గమనిస్తున్నప్పుడు ఆ వారాహిదేవి ఎలా ఉంది అంటే, పైనుంచి దేవతలు ఈ వారాహిదేవిని చూస్తుంటే వారికొక వైపు